వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు డిగ్రీ వొకాబులరీకి సంబంధించి వర్డ్ అనాలజీ అండ్ ఆడ్ వర్డ్ అవుట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కేవలం డిగ్రీ ఇంగ్లీష్ మాత్రమే కాదు, మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఇది చాలా మంది స్టూడెంట్స్‌కి అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు రైల్వేస్ ఎగ్జామ్స్ రాసినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా, మిగతా వేరే ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా వాటిలో ఇంగ్లీష్‌కి సంబంధించి వొకాబులరీ టెస్ట్ చేయడానికి ఈ వర్డ్ అనాలజీ అండ్ ఆడ్ వర్డ్ అవుట్ కూడా అడుగుతా ఉంటారు. ఎస్పెషల్‌గా బ్యాంకింగ్‌లో కూడా చాలా ఇలాంటి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఎంట్రన్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? కాబట్టి మీరు ఈ ఈ టాపిక్ మీద కొంత పట్టు సాధిస్తే నేను ఇచ్చినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్‌తో పాటు మిగతా కొంత అడిషనల్‌గా వేరే మెటీరియల్స్ ఏవన్నా మీరు ప్రిపేర్ అయ్యి ఇంకా కొద్దిగా బాగా దీనిపైన పట్టు సాధిస్తే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో దీనికి సంబంధించినటువంటి మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఓకే. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. ఫస్ట్ వర్డ్ అనాలజీ గురించి డిస్కస్ చేద్దాం. వర్డ్ అనాలజీ అంటే ఏంటి? దీని తర్వాత ఆడ్ వర్డ్ అవుట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వర్డ్ అనాలజీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వర్డ్ అనాలజీ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ వే టు ఎన్రిచ్ యువర్ వొకాబులరీ. ఫస్ట్ లెట్స్ us look at in detail. First, what is verbal analogy? Verbal means related to words and analogy. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన వొకాబులరీ ఎన్రిచ్ అంటే కొంత మెరుగుపరుచుకోవడానికి బాగా యూజ్ వచ్చేటువంటి టాపిక్ ఏంటి అంటే వర్డ్ అనాలజీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడండి, అసలు వర్బల్ అంటే ఏంటి? తర్వాత వ్ ఎనాలజీ అంటే ఏంటి? అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పారు. ఓకే. ఇక్కడ వర్బల్ అంటే వర్డ్స్‌కి సంబంధించినటువంటి టు ది రిలేటెడ్ అన్నమాట. అనాలజీ మీన్స్ సిమిలారిటీ అంటే ఒకే విధంగా ఉండటం. కొన్ని వర్డ్స్ కొన్ని 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 ఫ్యామిలీస్‌కి చెంది ఉంటాయి. అవి సేమ్ యాంటోనిమ్స్ కావచ్చు, సినానిమ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు. సో, అలాంటి వాటిని గమనించాలి. రిజెంబ్లెన్స్ అంటే అదే విధంగా కనిపించడం. అదే మీనింగ్ ఇవ్వడం. తర్వాత కంపారిజన్ ఒక పదాన్ని ఇంకో పదంతో పోల్చడం. అది ఇదే ఫ్యామిలీకి సంబంధించా లేకపోతే వేరే ఫ్యామిలీకి సంబంధించిందా అని. వర్బల్ అనాలజీ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్‌షిప్ ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్. ఇంకోటి వర్బల్ అనాలజీ ఏం తెలియజేస్తుందంటే ఆహ్, రిలేషన్‌షిప్ తెలియజేస్తుంది. ఆ పదానికి, ఇంకొక పదానికి రిలేషన్‌షిప్ ఏంటి? అలాగే సిమిలారిటీస్ వాటి మధ్య సేమ్‌గా ఉన్నటువంటి విషయం ఏంటి అన్నటువంటిది ఇది తెలియజేస్తుంది. వర్బల్ అనాలజీ కెన్ బిల్డ్ వన్స్ వొకాబులరీ యాస్ వెల్ యాస్ ఎన్హాన్స్ ద ఎబిలిటీ టు అనలైజ్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ద వర్డ్స్. ఇక్కడ ఈ వర్బల్ అనాలజీ అనేటువంటిది కేవలం వొకాబులరీ బిల్డ్ చేయడానికే కాదు, దాంతో పాటు మనం కొన్ని వర్డ్స్‌ని అనాలిసిస్ చేయడానికి, అది కరెక్ట్ అయినటువంటి మీనింగ్ ఇస్తుందా? లేదా? అనేటువంటి వాటిని ఆహ్, అలా అలా ఎంపిక చేసేటువంటి సామర్థ్యం కూడా మనకు ఈ వర్బల్ అనాలజీ ఇస్తుందన్నమాట. వర్బల్ అనాలజీస్ ఆర్ యూజ్‌ఫుల్ టూల్స్ టు అచీవ్ హయ్యర్ లెవెల్ థింకింగ్ ఆర్డర్. ఓకే. ఇంకొకటేంటంటే ఇవి మనం బాగా ఆలోచించి ఈ పదానికి బదులు ఈ పదం, ఈ పదానికి బదులు ఇది, దీనికి కంపారిజన్ ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పి వర్డ్స్‌తో గేమ్స్ ఆడడానికి చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు మన వొకాబులరీ పెరుగుతుంది. మన లాంగ్వేజ్ ఎన్రిచ్ అవుతుంది దీనివల్ల. ఓకే. ఇది అన్నమాట. ఆ తర్వాత ఇది ఎలా హెల్ప్ అవుతుంది మనకు? ఎటువంటి విషయాల్లో హెల్ప్ అవుతుంది వర్బల్ అనాలజీ అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఐడియాస్. ఏదైనా ఒక ప్యాసేజ్‌లో కానీ, ఒక విషయంలో కానీ, లేదా 2 వర్డ్స్‌లో గాని ఇచ్చినటువంటి ఐడియాస్‌ని అర్థం చేసుకోవడానికి ఈ వర్బల్ అనాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇంప్రూవింగ్ ద ఎబిలిటీ టు థింక్ మెథడికల్లీ. ఇంకోటేంటంటే ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించడానికి, లేకపోతే ఆ పద్ధతి ప్రకారంగా రాయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఈ వర్బల్ అనాలజీ మనకు ఇస్తుంది. అలాగే థింకింగ్ క్రిటికల్లీ అండ్ లాజికల్లీ. ఇంకోటేంటంటే కొన్నిసార్లు విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, దాంతో పాటు లాజిక్‌గా ఆలోచించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇన్ రికగ్నైజింగ్ ద మల్టిపుల్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. అలాగే ఒక పదానికి సమానం అర్థం కావచ్చు, లేదా అపోజిట్ అర్థం కావచ్చు. అలాంటి వాటిని మల్టిపుల్ అంటే వివిధ రకాలైనటువంటి పదాలను మనం వెతుక్కోవడానికి, దాన్ని గుర్తించడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సందర్భానికి తగ్గట్టుగా పదం యొక్క అర్థాన్ని తెలియచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఇక చూస్తే ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ద వెర్బల్ అనాలజీ, యూ నీడ్ టు ఫస్ట్ హావ్ ఎ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్స్ డెఫినిషన్ అండ్ దెన్ యూజ్ ద నాలెడ్జ్ టు ఎస్టాబ్లిష్ హౌ ద వర్డ్స్ ఆర్ రిలేటెడ్. దీనికంటే ముందేంటంటే వర్బల్ అనాలజీకి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనకొక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఆ పదంకి డెఫినిషన్ తెలిసి ఉండాలి. దాని దాని గురించి కొంత నాలెడ్జ్ మనకుండాలి.
To arrive at the correct answer to the analogy question, you must understand the relationship between the words. ఇంకొకటి ఏంటంటే ఒక కంక్లూషన్‌కి రావాలంటే పలానా పదమే దీనికి సెట్ అవుతుంది అని మనం ఆన్సర్ చేయడానికి ముందు ఏంటంటే ఫస్ట్ దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇవి ఎలా చేద్దాం ఏంటనేది ఇక్కడ ఒకటి చూద్దాం. ఇక్కడ ప్రైమరీ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఇన్ వెర్బల్ అనాలజీ. దీని కింద ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎటువంటి వెర్బల్ అనాలిసిస్ రావచ్చు మనకు, ఎటువంటి వాటికెళ్ళి వెర్బల్ అనాలిసిస్ అడుగుతారు అనేటువంటిది ఇక్కడ చూద్దాం. కొన్ని టైప్స్ ఇచ్చారు ప్రైమరీ టైప్స్. దీంతో పాటు ఇంకా చాలా ఉండొచ్చు. ఓకే. ఇవి మాత్రం ప్రైమరీ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే సినానిమ్స్ ఇస్తారు. అంటే ఒక పదం ఇచ్చి దానికి సమానమైనటువంటి 4 పదాల్లో ఏది కరెక్ట్ ఎంపిక చేయండి అని అడుగుతారు. అలాగే యాంటోనిమ్స్ ఇవి కూడా అలాగే. అలాగే ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఆ వస్తువులు చేసేటువంటి పనిని, ఆ తర్వాత ఆ వస్తువుని గుర్తించమని చెప్పి అడుగుతారు. డిగ్రీస్ అంటే అవి ఎటువంటి స్థాయిలో ఉన్నాయని చెప్పేసి. ల్యాక్ అంటే వాటిలో ఏమి లోపించి ఉంది చూడండి అని చెప్పేసి. క్యారెక్టరిస్టిక్ అంటే ఆ పదాల యొక్క గుణం ఎలా ఉంది అని చెప్పేసి. పార్ట్ టు హోల్ ఒక చిన్న వస్తువు నుంచి మొత్తానికి దాన్ని అనుసంధానం చేయమని చెప్పేసి అడుగుతారు. అలాగే టైప్ అండ్ కైండ్. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇలా 9 రకాలైనటువంటి ప్రైమరీ టైప్స్ ఆఫ్ రిలేషన్స్‌ని ఇక్కడ వర్డ్ అనాలజీలో అడుగుతారు. అయితే ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. ఆ టైప్స్‌తో పాటు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వీలైతే దీన్ని ఒక నోట్స్‌లో కూడా రాసుకోండి. అనాలజీ టైప్. ఫస్ట్ వన్ ఏంటంటే సినానిమ్స్ కదా! సినానిమ్స్ చూడండి ఫస్ట్ వర్డ్ ఉంది. బిగ్ అంటే దాని సమానమైనటువంటి అర్థం ఏంటంటే హ్యూజ్ అని చెప్పేసి. కదా! బిగ్, హ్యూజ్ ఇవి 2 కూడా సేమ్ మీనింగ్సే. షో, రివీల్. షో అంటే చూయించడం, రివీల్ అంటే కూడా చూయించడమే. ఓకే. తర్వాత సీజ్ అంటే స్టాప్ చేయడం. స్టాప్ అంటే కూడా స్టాప్ మీనింగ్. ఓకే. సాడ్, అన్‌హ్యాపీ. ఓకే. సాడ్ అంటే బాధగా ఉండడం, అన్‌హ్యాపీ అంటే కూడా సాడ్ మీనింగే వస్తుంది. అలాగే వీక్, ఫ్రెయిల్. వీక్ అంటే చాలా వీక్‌గా ఉండటం. ఫ్రెయిల్ అంటే కూడా వీక్‌గా ఉండడం, చాలా తొందరగా విరిగిపోవడం అన్నమాట. ఓకే. బలహీనంగా ఉండటం అని చెప్పేసి. సో, ఈ 2 కూడా ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి. ఇలాంటి అంటే వర్డ్ అనాలజీలో మనకు సినానిమ్స్‌ని కూడా సెలెక్ట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉంటారు కదా! నెక్స్ట్ యాంటోనిమ్స్ చూద్దాం. ఇక్కడ స్టాప్ దానికి సమానమైన అర్థం వ్యతిరేక అర్థం ఏంటంటే గో. బిగ్‌కి వ్యతిరేక పదం టైనీ. టైనీ అంటే చాలా చిన్నది. బిగ్ అంటే చాలా పెద్దది. నారో అంటే ఇరుకుగా ఉండటం. వైడ్ అంటే వెడల్పుగా ఉండటం. క్లమ్జీ అంటే చాలా గలీజ్‌గా ఉండటం. ఎలిగెంట్ అంటే చాలా నీట్‌గా మంచిగా కనిపించడం. డమ్ అంటే డల్‌గా ఉండటం. దీనికి వ్యతిరేక పదం ఏంటంటే ఇంటెలిజెంట్. ఓకేనా? ఆ తర్వాత ఫంక్షన్స్‌కి సంబంధించి చూస్తే కొన్ని వస్తువులు అవి చేసేటువంటి పనులేంటో చూద్దాం. ఇప్పుడు ఫోర్క్ అంటే ఒక పుల్ల లాంటిది ఉంటుంది కదా! దాంతో మాంసాన్ని గుచ్చి కానీ, తినేటువంటి పదార్థాలు గుచ్చి తింటాం. అది ఫోర్క్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే తినడానికే ఉపయోగిస్తాం. కాబట్టి ఫోర్క్, ఈట్ అన్నమాట. ఇలా దాన్ని మనం అనుసంధానం చేసాం. నైఫ్ ఇది దేనికోసం అంటే ఇది కట్ చేయడానికి ఉపయోగిస్తారు. పెన్ ఇది దేనికోసం? దీని ఫంక్షన్ ఏంటి? దీని యొక్క విధి ఏంటి అంటే రాయడం. ష షోవెల్, డిగ్. షోవెల్ అంటే ఒక ఆహ్, పార లాంటిదనమాట. చలిక ఉంటుంది గదా! అలాంటిది షోవెల్ అంటారు. ఎందుకు ఉపయోగిస్తారంటే తవ్వడానికి ఉపయోగిస్తారు. డిగ్ అని ఇక్కడ. తర్వాత స్పెక్టకల్స్. ఓకే. అద్దాలు ఎందుకు ఉపయోగిస్తారు? కళ్ళకు పెట్టేటివి అంటే చూడ్డానికి. సీ అని చెప్పి. ఓకే. ఈ విధంగా ఇది ఫంక్షన్‌కి సంబంధించింది. అలాగే లెగ్స్ దేనికి ఉపయోగిస్తారంటే వాక్‌కి ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిగ్రీ చూడండి. అంటే కోల్డ్ అంటే అది ఏ స్థాయిలో ఉంది? దాని తీవ్రత ఏ విధంగా ఉందనేది. కోల్డ్, ఫ్రీజింగ్ 2 కూడా సేమ్ మీనింగ్. ఓకే. అలాగే డిఫికల్ట్ అంటే ఏంటి? సాధ్యం కానిదనే కదా! చాలా కష్టమైనది అని. సో, ఇంపాసిబుల్ ఇక్కడిచ్చారు. రేర్ అంటే చాలా అరుదుగా. అరుదుగా ఉండేటువంటి వాటిని మనం యూనిక్ అని కూడా చెప్పొచ్చు. అలాగే క్లీన్ అంటే ఇక్కడ ఇమ్మాక్యులేట్ అని చెప్పేసి. చాలా క్లీన్‌గా ఉండడం అని చెప్పేసి. ఇంకొకటి ల్యాక్ అంటే కొన్ని లోపించి ఉండటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్లీ అంటే అందాన్ని లోపించి ఉండటం. అగ్లీ అంటే ఏం లేదు వాళ్ళకు అంటే బ్యూటిఫుల్ లేదు. సీరియస్ అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు అంటే హ్యూమరస్ హాస్యం లేదు. హోప్ అంటే వీళ్ళకు హోప్ ఉంది అంటే ఏమీ లేదంటే పెస్సిమిజం ఉంటుంది వీళ్ళలో. అంటే ఆహ్, నిరాశ ఉండదు వీళ్ళలో. ఓకే. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణానికి సంబంధించి. ఈ గుణం ఎలా ఉంటుంది చూద్దాం. కరేజ్ ఇది ఎవరికుంటుంది? హీరోకి ఉంటుంది. గ్రాస్ ఎలా ఉంటుంది? గ్రీన్‌గా ఉంటుంది. స్పాంజ్ ఎలా ఉంటుంది? దానికి స్పాంజ్ అండ్ పోరస్. స్పాంజ్ మెత్తగా ఉంటుంది. పోరస్ కాస్త లూజ్‌గా ఉంటుంది. బాల్ ఎలా ఉంటుంది? రౌండ్‌గా ఉంటుంది. ఓకే. దాని యొక్క గుణం చూడండి. బాల్ యొక్క గుణం ఏంటి? రౌండ్‌గా ఉండడం. స్పాంజ్ యొక్క గుణం ఏంటి? పోరస్‌గా ఉండడం. అంటే లూజ్‌గా ఉంటుంది.
గ్రాస్ యొక్క గుణం పచ్చగా ఉండటం. ఓకే. హీరో యొక్క గుణం ఏంటి? ధైర్యంగా ఉండటం. అది అన్నమాట ఇక్కడ. ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ఓకే. ఇవి ఇంకా కొన్ని చూద్దాం. అనాలజీ టైప్‌లో పాట్ టు హోల్ అన్నమాట. ఓకే. పాట్ టు హోల్ అంటే ఒక చిన్న వస్తువు నుంచి పెద్ద దాకా. చూడండి ఒక లీఫ్ అనేటువంటిది ఒక చిన్న పార్ట్. దేంట్లో అంటే ట్రీలో. ఓకే. మంత్ అనేది ఒక పార్ట్ ఇయర్‌లో. స్టూడెంట్ అనేటువంటి వ్యక్తి ఒక ఒక పార్ట్ క్లాస్ రూమ్‌లో. లెటర్ ఆల్ఫాబెట్‌లో ఒక పార్ట్. వీల్ కార్‌లో ఒక పార్ట్. అలాగే టైప్ అండ్ కైండ్ చూస్తే మనకు ఆరెంజ్ ఎటువంటి టైప్ అంటే ఫ్రూట్ టైప్ అది. ఓకే. తర్వాత యాంగర్ దేనికి సంబంధించి అంటే ఎమోషన్‌కి సంబంధించి. లోటస్ ఎలాంటిది అంటే ఫ్లవర్‌ది అది. జాజ్ ఏమి అంటే మ్యూజిక్‌కి సంబంధించింది. సోనెట్ దేనికి సంబంధించి అంటే పోయెమ్‌కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చూద్దాం. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్‌లో స్పిన్ అని మనం బాగా తిరిగితే ఏమవుతుంది? డిజ్జీనెస్ వస్తుంది. అంటే కళ్ళు తిరుగుతాయి. స్పిన్ అంటే మనం తిరగడం. డిజ్జీ అంటే ఆ తిరగడం వల్ల వచ్చేటువంటి డిజార్డర్ అన్నమాట. ఇప్పుడు పిల్లలు రౌండ్‌గా తిరుగుతా ఉంటారు. తిరిగిన వెంటనే కింద పడిపోతారు. ఎందుకోసం అంటే కళ్ళు తిరిగాయని చెప్పేసి. ఎందుకు అలా జరిగిందంటే వాళ్ళు తిరగడం వల్ల. కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది చేయడం వల్ల అది జరుగుతుంది. ఫైర్ నిప్పు ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. బర్న్. క్యావిటీ అంటే పళ్ళు పుచ్చిపోవడం. క్యావిటీ ఎక్కడొస్తుంది? టూత్ అది రావడం వల్ల ఏమొస్తుంది? పంటి నొప్పి వస్తుంది. టూత్ అంటారు. ఎర్త్‌క్వేక్ ఇది రావడం వల్ల ఏమొస్తుంది? సునామీ కూడా వస్తుంది. ఓకేనా? ఇది అన్నమాట. అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రాక్టీస్‌కి. ఇప్పుడు ఫంక్షన్‌కి సంబంధించి ఇక్కడ నేను 3 ఇస్తాను. ఈ మూడింట్లో ఏది కరెక్టో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? యెస్. దీనికి ఆన్సర్ నేను రివీల్ చేస్తాను. అయితే దీంతో పాటు మీరు కొన్ని కొత్తవి కనీసం 2 అయినా రాయండి ప్లీజ్. అది కూడా లేదంటే ఒక్కటైనా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. చూద్దాం ఎవరైతే డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్ క్వెషన్స్ పెడతారో చూద్దాం. మీరు పెట్టేటువంటి కామెంట్స్ ఏంటంటే బాగా ఆలోచించాలి వాళ్ళు. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ కాదా? అని ఆలోచించాలి. బాగా వాళ్ళ వాళ్ళ మైండ్‌ని బాగా యూజ్ చేయాలి. అలాంటివి పెట్టండి. ఓకే. యెస్. ఫంక్షన్‌కి సంబంధించి కార్ ఈస్ యూజ్డ్ టు వాక్. చూడండి ఇక్కడ ఫంక్షన్ కార్ అనేది దేనికి ఉపయోగిస్తారు? నడవడానికా? ఏ హౌస్ ఈస్ యూజ్డ్ టు మూవ్. ఇల్లు అంటే కదలడానికి ఉపయోగిస్తారా? కప్ ఈస్ యూజ్డ్ టు డ్రింక్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఆప్షన్స్ చదువుతాను అంతే మీరే గెస్ చేయండి. టైప్ అండ్ కైండ్‌లో సాల్మన్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫిష్. రైస్ ఈస్ టైప్ ఆఫ్ డెజర్ట్. ప్యారట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. క్యారెక్టరిస్టిక్స్‌లో ఏ క్యారెక్టర్ ఆఫ్ రెయిన్ ఈస్ టు సింగ్. A characteristic of a book is to be interesting. A characteristic of a ice cream is to be cold. Next part to hold to say a sister is a part of home. A word is a part of a sentence. A window is a part of a cupboard. Then degree సంబంధించి something that is scrumptious is very tasty. Scrumptious అంటే delicious. చాలా రుచిగా ఉండటం. Delicious అని చెప్పేసి దాన్ని. సంథింగ్ దట్ ఈస్ టైనీ ఈజ్ హెవీ. టైనీ అంటే చిన్నది, హెవీ అంటే బరువైనది. సంథింగ్ దట్ ఈస్ హ్యూజ్ ఈజ్ టెరిబుల్. ఓకే. ఇవి ఆన్సర్ చూడండి. ఓకే. ఇక్కడ నేను గ్రీన్ కలర్‌లో ఇచ్చినవన్నీ కూడా ఆన్సర్. దీంతో పాటు అడిషనల్‌గా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే అవి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అడుగుతారో చూడండి. ఈ విధంగా అడుగుతారు. ఇలా ఇస్తాడు గ్యాప్. ఓకే. ఎందుకంటే డిగ్రీలో ఇంతకుముందు వెర్బల్ అనాలజీ లేదు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా పెట్టారు కాబట్టి దాని మోడల్స్ కూడా ఇస్తున్నా నేను. ఓకే. బిగ్ అంటే హ్యూజ్ సంబంధించి. టైనీ అంటే ఓకే. ఈ 4 ఆప్షన్స్‌లో ఏదో మీరు గుర్తుపట్టండి. నేను చివరిగా ఆన్సర్స్ చెప్తాను. నెక్స్ట్ అమ్నేషియా ఇది మెమరీకి సంబంధించి. పారాలిసిస్ దేనికి సంబంధించింది? అలాగే హోమ్‌లెస్ అంటే హోమ్‌కి సంబంధించింది. అన్‌ఎంప్లాయిడ్ దేనికి సంబంధించింది? ఇక్కడ ఇచ్చినటువంటి 4 సాలరీయా, జాబా, మనీ, సాడ్ ఏదో సెలెక్ట్ చేయండి. మిల్క్ వైట్ హనీ దేనికి సంబంధించింది? గుడ్, కాస్ట్‌లీ, స్టిక్కీ, హెల్తీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ కాంట్రాక్ట్ అనేటువంటిది అగ్రిమెంట్‌కి సంబంధించింది కదా! ఈ 4 ఏది? లిమెరిక్ పోయెమ్, హ్యూమన్ మోన్స్టర్, స్కార్ఫ్, జ్యువెలరీ, డాగ్, ఫెలిన్. ఓకే. ఇది వీటికి సంబంధించి. ఓకే. మీరు ఆన్సర్స్ గెస్ చేసి ఉంటారు. ఓకే. నేను కూడా రివీల్ చేస్తాను. ఓకే. ఇవి అన్నమాట. సో, ఇలాంటి వాటివి మీరు కొన్ని పెట్టండి. ఓకే. యెస్. ఇక తర్వాత ఏంటంటే ఆడ్ వర్డ్ ఔట్ చూద్దాం. ఈ ఆడ్ వర్డ్ ఔట్ ఏంటంటే మనకిచ్చినటువంటి పదాల్లో 4 3 కరెక్ట్‌గా అదే ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి. మిగతాది వేరే వాటికి సంబంధించి ఉంటుంది. ఫస్ట్ ఇదంటే ఏంటో చూద్దాం. ఆడ్ వర్డ్ ఆర్ దీస్
that don't fit into a group. They are usually placed in a set of other words which share a similarity, relationship, or a common rule under which they can be grouped together. చూడండి మనకి ఇచ్చినటువంటి పదాల్లో ఇవి సిమిలర్‌గా నా 3 పదాలు ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆ వరుసలో ఫిట్ కాలేదన్నమాట. ఓకే. ఆ ఫ్యామిలీకి సంబంధించింది కాదు అని చెప్పేసి. If we can analyze the pattern in which they are grouped together, then we can identify the odd word that does not follow the same pattern or the relationship. ఇంకోటి ఏమంటే ఆ వరుస క్రమంలో దీన్ని మనం పేర్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ పువ్వులన్నీ వరుసగా పెట్టాం. 4 పువ్వులు వరుసగా పెట్టాం. దాని తర్వాత ఒక కాయ పెట్టాం. ఈ ఈ ఇందులో సరిపోనిది ఏది అంటే కాయ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ ఉన్నాయి. 3 పెన్స్ వరుసగా పెట్టాం. దాని తర్వాత ఒక పేపర్ పెట్టాం. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినది ఏది అంటే ఆ పేపర్. ఓకే. ఈ 3 పెన్సిల్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటివి. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. వాటి యొక్క రిలేషన్ డిఫరెంట్‌గా ఒకదాని రిలేషన్ మాత్రం వాటితో సరిపోలదు. అలాంటిదాన్ని మనం ఫైండ్ ఔట్ చేసి ఆన్సర్‌గా పెట్టాలి. దాన్నే ఆడ్ వర్డ్ ఔట్ అంటారు. The odd word out tests both our ability to recognize synonyms and also our logic by testing deductive reasoning skills. We will learn some strategies to solve problems and identify the odd word out. అలాగే ఇది మనలో ఎటువంటి సామర్థ్యాన్ని డెవలప్ చేస్తుంది అంటే మనలో ఒక లాజిక్‌గా ఆలోచించి దాని యొక్క సరైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూద్దాం ఎటువంటి వాటిలో ఏమేమి ఉన్నాయని. లిస్ట్ కుడ్ కంటైన్ ద వర్డ్స్ దట్ హావ్. ఇక్కడ ఎటువంటి వాటిలో ఆడ్ వర్డ్స్ వెతుకుతారంటే సిమిలర్ మీనింగ్స్. ఓకే. 3 సేమ్ మీనింగ్ ఉంటే ఒకటి వేరుగా ఉంటుంది. సిమిలర్ ఫంక్షన్స్ 3 సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి చేసేటువంటి పనులు 3 సేమ్. ఒకదానిది వేరు ఉంటుంది. సిమిలర్ క్వాలిటీస్ 3 క్వాలిటీస్ సేమ్‌గా ఉంటాయి. మిగతా వాటిది ఉండదు. సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఒకే భాష భాగానికి సంబంధించి ఉంటుంది. ఒకటి మాత్రం వేరు. సేమ్ రైమ్. ఓకే. 3 మాత్రం సేమ్‌గా ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో. ఒకటి డిఫరెంట్‌గా రైమింగ్ ఉంటుంది. ఓకే. అలా అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా వీటిని సాల్వ్ చేయాలి. ఇలా వచ్చినటువంటి వాటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. వీటిని సాల్వ్ చేయడానికి. ఫస్ట్ ఏంటంటే షేర్ ఏ సిమిలర్ డెఫినిషన్. ఇచ్చినటువంటి వాటిలో ఆ 4కి సంబంధించి ఒకే డెఫినిషన్ ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే బిలాంగింగ్ టు సిమిలర్ వొకాబులరీ గ్రూప్. ఈ 4 కూడా ఒకే గ్రూప్‌కి సంబంధించిందా అది కూడా చెక్ చేసుకోవాలి. రైమింగ్ సేమ్ ఉందా ఆ వర్డ్స్‌లో అది చెక్ చేయాలి. ఆల్ బిగిన్ విత్ ద సేమ్ లెటర్. అన్ని కూడా ఒకే లెటర్స్‌తో ప్రారంభమవుతున్నాయి. అది చెక్ చేయాలి. రిప్రజెంట్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ స్పీచ్. అవన్నీ కూడా ఒకటే భాషా భాగానికి సంబంధించి ఉన్నాయా చూడాలి. హావ్ ఏ సిమిలర్ ఫంక్షన్. వాటి విధులు కూడా అన్నీ సేమ్‌గా ఉన్నాయా? ఇవి మనం చెక్ చేసుకోవాలి. హావ్ ఏ కామన్ క్యారెక్టరిస్టిక్స్. ఇచ్చినటువంటి 4 పదాలు సేమ్‌గా ఉన్నాయా? వాటి యొక్క గుణాలు సేమ్‌గా ఉన్నాయా చూడాలి. ఓకేనా? ఇవి ఎలా ఏంటనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ 4 పదాలిచ్చారు. నైలాన్, సిల్క్, వూల్, కాటన్. ఇప్పుడులో ఈ 4గింట్లో ఆడ్ వర్డ్ ఏంటి? అంటే వీటిలో సరిపోలనిదనమాట. ఇప్పుడు చూడండి సిల్క్ ఇది సహజంగా తయారయ్యేది. వూల్ కూడా సహజంగా తయారయ్యేది. కాటన్ కూడా సహజమైనది. ఇక్కడ వ్యతిరేకమైనది ఏది అంటే నైలాన్. నైలాన్ ఏంటంటే అది ఆర్టిఫిషియల్ అనమాట. ఓకే. ఈ నైలాన్ అనేటువంటిది ఆర్టిఫిషియల్‌కి సంబంధించి. నెక్స్ట్ చాక్ ఉంది. చాక్, బ్రష్, పెన్సిల్, ఇంక్. ఇక్కడ చూడండి చాక్, బ్రష్, పెన్సిల్ ఇవన్నీ ఒక ఫ్యామిలీ అయితే ఇంక్ ఇదొక్కటి వేరే ఫ్యామిలీ. ఎలా అంటే ఇవన్నీ సాలిడ్ అనమాట. చాక్ పీస్ గట్టిగా, బ్రష్, పెన్సిల్ ఇవన్నీ గట్టిగానే ఉంటాయి. ఇంక్ మాత్రం లిక్విడ్ టైప్‌లో ఉంది కదా! కాబట్టి ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నదేంటంటే ఇంక్. ఆ తర్వాత గార్లిక్, ఆనియన్, రాడిష్, కాలీఫ్లవర్ ఈ 4 కూడా వెజిటబుల్సే కానీ ఇక్కడ గార్లికు, తర్వాత ఆనియన్, రాడిష్ ఇవేమంటే ఇవి ఇవి కూరగాయలకు సంబంధించినటివే. అయితే ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉంది. ఓకే. ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కిందకొస్తాయి. గార్లిక్ మాత్రం ఇది దీని కిందకి రాదు. ఓకేనా? ఆనియన్, రాడిష్, కాలీఫ్లవర్. ఓకే. ఎందుకంటే ఇక్కడ గార్లిక్ డిఫరెంట్. ఓకేనా? ఇది స్పైసెస్ కిందకొస్తుంది. ఇదేమో వెజిటబుల్స్ ఈ 3 వెజిటబుల్స్ కిందకొస్తాయి. కాలీఫ్లవర్, రాడిష్, ఆనియన్. ఓకే. దెన్ బనానా, క్యాష్యూ, గువా అండ్ మ్యాంగో. ఇక్కడ చూడండి బనానా అరటిపండు. క్యాష్యూ ఏంటంటే
అది మనకు అది క్యాష్యూ నట్స్ ఉంటారు కదా! ఓకే. పప్పు ఒక రకమైనటువంటి పప్పు ఇది తింటారు కదా! జనరల్‌గా గోడంబి అని చెప్పేసి అంటారు. ఓకే. జీడిపప్పు అంటారు కదా! అది అన్నమాట ఇక్కడ. గువా అంటే జామ పండు, మ్యాంగో పండు. ఓకే. మామిడి పండు. చూడు ఇక్కడ వేరేదేంటంటే బనానా పండే, గువా పండే, మ్యాంగో పండు. ఇది క్యాష్యూ మాత్రం పండు కాదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది. ఆ తర్వాత రివాల్వ్, రొటేట్, స్పిన్ అండ్ లింక్జర్ ఉంది. ఈ రివాల్వ్ అంటే తిరగడం. రొటేట్ అంటే కూడా తిరగడం. స్పిన్ అంటే తిరగడం. లింజర్ అంటే మాత్రం ఎటువంటి తిరగడం లేకుండగా ఊరికే ఉండటం. ఓకేనా? అది ఇక్కడ డిఫరెంట్‌గా ఉండేటువంటి వర్డ్ ఏంటంటే లింగర్. ఇంకొకటి సిక్స్త్ ఫెయిత్‌ఫుల్, రోబస్ట్, లాయల్, డివోటెడ్. ఓకే. ఫెయిత్‌ఫుల్ అంటే ఫెయిత్‌ఫుల్‌గా ఉండటం. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అన్నమాట. లాయల్, డివోటెడ్. ఈ ఈ లాయల్, డివోటెడ్, ఫెయిత్‌ఫుల్ ఈ 3 సేమ్. రోబస్ట్ అనేటువంటిది డిఫరెంట్‌గా ఉంది ఇక్కడ పదం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది అన్నమాట. ఓకే. తర్వాత అస్టానిష్డ్, షాక్డ్, అమేజ్డ్, ఎలైట్. ఈ 3 పదాలు సేమ్ మీనింగ్ ఇస్తాయి. అస్టానిష్డ్, ఆ తర్వాత షాక్, అమేజింగ్. ఓకే. ఇక డిఫరెంట్‌గా ఇచ్చేటువంటి మీనింగ్ ఏంటంటే ఎలైట్. సెవెంత్ వన్ చూద్దాం. ఇల్యూషన్, డ్రీమ్, డెరిషన్, విజన్. ఓకే. ఇల్యూషన్ అంటే భ్రాంతి కలిగించే విధంగా. డ్రీమ్‌కి సంబంధించి. డెరిషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మాకెరీ. ఓకే. అలాగే విజన్. ఓకే. ఇందులో డిఫరెంట్‌గా ఇది అనిపిస్తుంది. ఓకే. డెరిషన్ అనేది డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ స్టిల్, ట్రాంక్విల్, సెరెన్, ప్లాసిడ్. ఇక్కడ స్టిల్ అంటే కదలకుండా ఉండటం. ట్రాంక్విల్ అంటే కామ్‌గా ఉండటం. సెరెన్ అంటే కూడా సైలెంట్ లేదా కామ్ అని. ప్లాసిడ్ అంటే కూడా కామ్ అని చెప్పేసి. అంటే సైలెంట్‌గా ఎటువంటి శబ్దం లేకుండగా. అంటే ఈ 3 పదాలు సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. స్టిల్ మాత్రం వేరుగా ఉంది కదా! ఇక్కడ ఆన్సర్ అది అన్నమాట. ఇక లాస్ట్ వన్ చూస్తే ఫీబుల్, ఫ్రెయిల్, ఫెయింట్, ఫేక్. ఇవన్నీ కూడా వీక్‌గా ఉండడం అని చెప్పేసేటువంటి మీనింగ్‌తో వస్తాయి. ఫీబుల్ అన్నా, తర్వాత ఫ్రెయిల్ అన్నా, ఫెయింట్ అన్నా ఏంటంటే వీక్ అని చెప్పేసి దీని మీనింగ్ వస్తుంది. కానీ ఫేక్ అనేది మాత్రం అబద్ధం. కాబట్టి ఈ పదం చాలా డిఫరెంట్‌గా ఉంది. ఓకే. ఇది ఇక్కడ ఆన్సర్. ఓకేనా? ఇది ఆడ్ వర్డ్స్ సంబంధించింది. ఇంకా ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాటిని మన సబ్‌స్క్రైబర్స్ సాల్వ్ చేయగలుగుతారో చూద్దాం. ఓకే. యెస్. ఇది వీటికి సంబంధించి ఓకే. మీకు అర్థమైందనుకుంటాను. ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కూడా మీకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? ఈ టాపిక్ మీకు నచ్చింది, అర్థమైందంటే లైక్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ ఇక మీ ఇష్టం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.